ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి రోజు. మరి ఆ విశేషాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి, చాలా మంచి రోజు. శుభకార్య నిర్వహణకి బాగా పనికి వస్తుంది. అలాగే ఈ సోమవారం నాడు చేసేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అరిష్టాలని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, ఈశ్వరాభిషేకం ద్వారా ఈ దోష నివృత్తి ఏర్పడుతుంది. ఈరోజు ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన లోపిస్తుంది. విద్యా సంబంధిత విషయాలు సామాన్యం. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందలేకపోతారు. క్రీడా సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా శని కుజుల పరస్పర వీక్షణ ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనుల్లో వేగం పుంజుకుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే తత్తరపాటు సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలపై ప్రభుత్వ నిఘా పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి విజయాలను దగ్గర చేస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఎదురు చూస్తున్నటువంటి వార్తలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటే విద్యా సంబంధిత విషయాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందలేకపోతారు. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి వ్యవహారాల్లో జాప్యాలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నూతన ప్రక్రియలు ఆశల్ని చిగురిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చిరాకుల్ని దూరం చేస్తుంది. విజయాల్ని దగ్గర చేస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు.
గృహ సంబంధిత వాతావరణం అనుకూలిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా విషయాల్లో మాత్రం చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆదాయం పెంపొందింప చేసుకునేటువంటి విషయాల్లో జాప్యాలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార రీత్యా ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. నూతన ప్రక్రియల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. గృహ విషయాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ప్రశాంతతని పెంచుతాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ జాప్యాలతో ముగుస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఒక్కసారిగా నిరాశను కూడా కలిగించేటువంటి సంఘటనలు లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆధ్యాత్మిక కార్యాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార రీత్యా కూడా గతంలో చేసినటువంటి ఒప్పందాల విషయంలో పరిష్కారాలు పొందలేనటువంటి సమస్యలు తారసపడతాయి. గృహ సంబంధిత విషయాలు అనుకూలం. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో పుష్టిని కలిగిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు వ్యాపారరీత్యా కూడా కొనసాగుతాయి. నూతన ప్రక్రియల ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. గృహ సంబంధిత కార్యక్రమాలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆదాయం విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. కుటుంబ సఖ్యతలో కూడా చిరు ఇబ్బందులు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా అనిశ్చితి తొలగిపోతుంది. విజయాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగిస్తారు. విద్యాలాభం పొందుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా అవలంబించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. దుష్ట శిక్షణకే జగన్మాత అనేక అవతారాల్ని ధరిస్తూ ఉంటుంది.
అందులో కన్యకా పరమేశ్వరి కూడా అమ్మవారి యొక్క ఒక అవతారం. మరి ఆ అవతారం యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. జగన్మాత పలు అవతారాల్లో వ్యక్తమై తన లీలా విశేషాలని ప్రకటిస్తూ ఉంటుంది. ఆ పరంపరలోనిదే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అవతారం. చిత్రకంఠుడనేటువంటి గంధర్వుని దుర్మార్గ ప్రవృత్తిని నాశనం చేసి అతన్ని ముట్టు పెట్టడానికి వాసవి కన్యకా పరమేశ్వరి అవతరించింది. వాణిజ్య శ్రేష్ఠుల ఇంట ఆవిర్భవించి కుసుమ శ్రేష్ఠిని అనుగ్రహించినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి కారణ జన్మురాలు. పార్వతీదేవి అంశతో అవతరించినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి 108 గోత్రీకుల్ని ఉద్ధరించినటువంటి కళ్యాణకారిణి. ఈశ్వరుని అర్ధాంగిగా వాసవి ఎక్కడున్నా అక్కడ శివలింగ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆమె కన్య అయినప్పటికీ అర్ధనారీశ్వరిగా కన్యకా పరమేశ్వరిగా ఆమె చెంతనే నగరేశ్వర స్వామిని ప్రతిష్ఠింపచేస్తారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆరాధన వల్ల వ్యవహార జయం, కార్యానుకూలత, ఐశ్వర్య ప్రాప్తి, మేధో వికాసం ఏర్పడతాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఆర్యవైశ్యుల దేవతా స్వరూపం, నిత్యం కూడా ఆరాధన చేసేటువంటి జగత్కల్పవల్లి అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ప్రభావం ఈరోజు ప్రత్యేకతను సంతరించుకున్నది. అందుచేత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జయించి సందర్భంగా వైశ్యులందరూ కూడా చక్కగా ఆ చక్కని తల్లిని ఆరాధన చేసి వ్యాపార అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. వ్యాపార వర్గాల యొక్క అధిష్టాన దేవతగా కూడా ఈ తల్లిని ఆరాధన చేసేటువంటి తత్వం ఉన్నది. ఈ రోజున తప్పనిసరిగా ఆ చక్కని తల్లిని కుంకుమ పువ్వు వేసి తయారు చేసినటువంటి చక్కటి రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించి రూపాయి నాణెములతో కనుక చక్కగా కనుక అష్టోత్తర నామావళితో అర్చన చేసి ఎరుపు రంగు కలిగినటువంటి మందార గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే ఆ తల్లి అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన వ్యాపార అభివృద్ధి, దినదనాభివృద్ధి, సర్వ సుఖాలు కూడాను సంప్రాప్తమవుతాయి అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్రాహ్మణోత్తములను పిలిచి చక్కటి వైశాఖ మాస సందర్భంగా మామిడి పండ్లను గనక దక్షిణ తాంబూలాదులతో ఈరోజు గనక సత్కరించినట్లయితే పెద్దల యొక్క ఆశీస్సుల శుభ ఫలితంగా వ్యాపారాభివృద్ధి బాగా జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ కన్యకా పరమేశ్వరి తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేయటానికి ఆమె తన్ను కోరుకున్నటువంటి రాజుకు దక్కకుండా అగ్నికి ఆహుతైనటువంటి విషయం పురాణ ఇతిహాసాల రీత్యా చెప్పినప్పటికీ ఈ రోజున పరమేశ్వరి ఎదుట సప్తశ్లోకి పారాయణ చేసి ఆ తల్లిని జగన్మాతగా భావన చేస్తూ లలితా సహస్రనామావళితో పాటుగా అష్టోత్తర శతనామావళి కూడా వాసవి కన్యకా పరమేశ్వరికి సంబంధించినది. ప్రతి ఇంటిలోనూ కూడా ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ ఇంటిలోని పిల్ల పాపలకు వివిధ రకాలైనటువంటి అభివృద్ధికరమైన ప్రభావం జరిగి తీరుతుంది. వివాహం కావలసినటువంటి కన్యలు ఈ రోజున అమ్మవారి ఎదుట 7 రంగులు కలిగినటువంటి రవిక గుడ్డలను ఆ తల్లికి సమర్పించినట్టుగా భావన చేసి ఆ రవిక గుడ్డలపై పసుపు కుంకుమ ఉంచి వివాహం కాని కన్యలకు గనక ఆ రవిక గుడ్డలను గనక సమర్పించినట్లయితే వివాహం కావలసిన వారికి సత్వరమే వివాహం జరగడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్క వ్యాపార సంస్థలో కూడాను
కన్యకా పరమేశ్వరి యొక్క చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి కనుక వీలైతే పగడాలతో కూర్చినటువంటి మాలను లేక ఎరుపు రంగు పూసల మాలను గనక చక్కగా అలంకరించి ధూప దీప నైవేద్యములు గనక సమర్పించినట్లయితే ఆ వ్యాపార కేంద్రం దినదిన అభివృద్ధితో లాభదాయకవంతమైనటువంటి ప్రభావాలతో చక్కటి యోగవంతమైనటువంటి తత్వంలో విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున 9 సంవత్సరాల లోపు బాల తత్వంలో ఉన్నటువంటి బాలికలను పిలిచి వారికి చక్కగా పసుపు పాదాలకు వ్రాసి గంధాన్ని మెడకు అలంకరించి చక్కగా బొట్టు పెట్టి కుంకుమతో అలంకరించి ఎర్రటి పుష్పంతో కూడినటువంటి తాంబూలాన్ని గనక సమర్పించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం ఆ వ్యాపార సరళి నిర్వహించేటువంటి వారికి కలిగి తీరుతుంది అని చెప్పేసి కూడా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదంతా కూడాను కన్యకా పరమేశ్వరీ దేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని అందరూ కూడాను పొందటానికి అనువైనటువంటి సుదినముగా భావించవలసి ఉంటుంది. అంతేకాకుండా కన్యకా పరమేశ్వరి ఆలయంలోకి వెళ్ళి ఈరోజు అనేక రకాలైనటువంటి తీపి వంటలను తయారు చేసి చక్కగా తల్లికి నైవేద్యంగా సమర్పించి ఆ తీపి నైవేద్యాలను 10 మందికి కనుక చక్కగా ఆ తల్లిని తలుచుకుంటూ కనుక పంచిపెట్టినట్లయితే వారి వారి జీవితాల్లో శుభతత్వ ప్రభావాలు విరాజిల్లుతాయి అని చెప్పేసి కూడా శాస్త్రవచనం. కన్యకా పరమేశ్వరి వైశ్యుల పాలిట కులదేవతా తత్వంలో విరాజిల్లుతుంది కాబట్టి కన్యకా పరమేశ్వరీ దేవి వ్యాపార శ్రేష్ఠుల యొక్క ప్రభావానికి ఎక్కువగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ప్రతి వ్యాపార సంస్థలో కూడాను ఆ చక్కని తల్లిని అర్చన చేయటం మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే గృహంలో శుభతత్వాలు విరాజిలింప చేసుకోవడానికి వ్యాపారం నిత్యము కూడాను అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో విరాజిలింప చేసుకోవడానికి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా చేయవలసినటువంటి వాస్తు విధానం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. గృహంలో ఆ చక్కని తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింప చేసుకోవడానికి కన్యకా పూజ అని చెప్పేసి 8 సంవత్సరాల లోపు బాలికలను ఇంటికి పిలిచి చక్కగా అలంకరించి దక్షిణాది తాంబూలాదులు కనుక సమర్పించి నమస్కృతాంజలి ఘటిస్తూ ఆ కన్యను వాసవి కన్యకా పరమేశ్వరిగా భావన చేస్తూ నమస్కారం చేసినట్లయితే శాంతి సౌఖ్యాలతో ఆ గృహం విరాజిల్లుతుంది. వ్యాపార కేంద్రాలలో దినదినాభివృద్ధి చెందడానికి వాసవి కన్యకా పరమేశ్వరిని అష్టోత్తర శతనామావళితో ఈరోజు చక్కగా పూజ చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.